వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక కామెంట్ కావచ్చు, లేకుంటే ఒక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేటీఆర్కి ఎక్కువ ఉబలాటం ఉంది, అరెస్ట్ కావాలని. అరెస్ట్ అయితే రేపు ఏదైనా మంచి పదవి వస్తుంది అనేటువంటి దాన్ని ఆయన ఆలోచిస్తున్నట్టు, అందుకే ఎక్కువ ఉబలాటం ఉంది, మాకు అంత తొందర లేదనేటువంటి. ఇరికించాలని చూస్తుంది ఎవరు? ఇప్పుడు ఇన్ని అటెంప్టులు చేస్తారు. కొన్ని రోజులేమో ట్యాపింగ్ స్కామ్లో కేటీఆర్ అని ఒక పుకార్లు మీరే, మీడియా లీకులు ఇచ్చేది మీరే, మీడియాలో రాయించేది మీరే, ఇప్పుడే అరెస్టు అప్పుడే అరెస్టు అని వాగేది మీరే. తెల్లారి మా బావమరిది దీపావళి రోజు ఇంట్లో దావత్ చేసుకుంటుంటే అదో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ, డ్రగ్స్ దొరికినాయి అని హంగామా చేసింది మీరే. మళ్ళీ మొన్నటి నుంచి ఈ ఫార్ములా ఈ అనేదాన్ని వాళ్ళకు ఫార్ములా ఈ తెలియదు, ఏ తెలియదు, జెడ్ తెలియదు, ఏం తెలియదు. ఫార్ములా వస్తా దానికి కూడా వస్తా. ఆ రోజు మళ్ళీ అటెంప్ట్ చేసింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదోటి తెచ్చింది వాళ్ళే. నేనేమంటా అంటే ఇన్ని చేసిన తర్వాత ఉబలాట పడుతుంది. నేను ఎందుకు ఉబలాట పడతా? నేను ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలని ఉబలాట పడుతున్నా, ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజల తరపున ప్రజా గొంతుకునై నీ స్కాములు, నీ చేతగాంతనం, నువ్వు ఇచ్చిన హామీలు, నీ గ్యారంటీలు ఏమైనా అని అడుగుతా. రైతుల తరపున అడుగుతా, మహిళల తరపున అడుగుతా, యువత తరపున అడుగుతా, తప్పకుండా నిలదీస్తా. అది నా బాధ్యత. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అది నా బాధ్యత. అది నేను నిర్వర్తిస్తుంటే మీకెందుకు బాధ? మీరు ఒక స్కామ్ చేశారు, అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా దాదాపు 55 కోట్ల రూపాయలు మీరు ఒక ఫారెన్ ఎంటిటీకి ఇచ్చేశారు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి ట్రయల్ అనేది మీడియాలో జరగకూడదు. రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ మంత్రిగా పనిచేయలేదు. ఆయనకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియదు. పోనీ తెలియదు, ఎవరైనా చెప్తే వింటాడా అంటే వినడు. ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఇది దరిద్రం. అందుకే నేను అనేది ఏంటంటే ఆయనకు వ్యవహారం తెలియదు. జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, అదేవిధంగా హెచ్ఎండిఏ, మూడు కూడా మున్సిపల్ శాఖలో ఉండే మూడు వివిధ సంస్థలు. దీంతో పాటు ఇంకా డిటిసిపి, ఇంకా ఈ పబ్లిక్ హెల్త్, ఈఎన్సి అన్నీ ఉంటాయి. ఇందులో ఆ సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల కాడికి మంత్రి గారే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం అంటే ఇంకేదో కాదు బ్రదర్, ప్రభుత్వం అంటేనే మంత్రి. డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు. శాఖల కాడికి వచ్చేసరికి ఒకవేళ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో బాధ్యత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారిది. ఏం జరిగింది అసలు? ఫార్ములా ఏంటి? ఏం జరిగింది అంటే ఫార్ములా 1 కావాలని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2003 ఆ ప్రాంతంలో హైదరాబాద్ దేవాలని ప్రయత్నం చేశారు. ఒక ట్రాక్ కోసం కూడా ఇక్కడనే 540 ఎకరాల భూసేకరణకు గోపన్పల్లిలో ప్రయత్నం చేశారు. అందులో ఈరోజు రేవంత్ రెడ్డి గారి భూమి కూడా ఉంది. అందులోనే 30 ఎకరాల భూమి ఏదో ఆయన కూడా ఉన్నాడు. అప్పుడు చేసిన ప్రయత్నం అప్పుడు ఫలించలేదు. ఫైనల్గా 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ ఆధునిక యుగానికి, ఆధునిక పరిస్థితులకు తగ్గ విధంగా ఫార్ములా 1 కాకుండా ఫార్ములా ఈ అంటే సస్టైనబుల్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, కాలుష్య రహిత వాహనాలు, వాటిలో వచ్చిన ఈ ఫార్ములా ఈని మేము వాళ్ళని ఒప్పించి మెప్పించి సియోల్ లాంటి నగరంతో పోటీపడి ఇక్కడ తీసుకొచ్చాం. 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేశాం. స్టేట్గా ట్రైపార్టైట్ అగ్రిమెంట్, త్రైపాక్షిక ఒప్పందం. మొదటి సంవత్సరం గ్రీన్కో అనే ప్రమోటర్ వాళ్ళ కంపెనీ, ఏఎస్ అర్బన్ అనే కంపెనీ 100 కోట్లు పెట్టుబడి పెట్టింది స్పాన్సర్షిప్. హెచ్ఎండిఏ నుంచి ఒక 40-45 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నాం. ఫైనల్గా ఈవెంట్ని అద్భుతంగా కండక్ట్ చేశాం. నెల్సన్ అనే ఒక సంస్థ ఈ రేస్ వల్ల, మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడం వల్ల వారం రోజుల పాటు కార్యక్రమాలు చేస్తే అందులో ఎవరెవరు పాల్గొన్నారు తెలుసా మీకు? కేంద్ర మంత్రులు వచ్చారు. కిషన్ రెడ్డి గారు, అనురాగ్ ఠాకూర్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు, నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళెవ్వరికీ తెలివి లేదు. ఒక రేవంత్ రెడ్డికి, ఆయన క్యాబినెట్కే ఉందా? నేను అనేది అదే. నెల్సన్ అనే సంస్థ ఇచ్చింది రిపోర్ట్. మీరు 50 కోట్లు ఖర్చు పెడితే మీకు 700 కోట్ల లాభం వచ్చింది హైదరాబాద్ కానీ. కేసు ఎవరి మీద పెట్టాలి? మరి అంత క్లీన్గా ఉంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎందుకు గవర్నర్ పర్మిషన్ మూర్ఖులు? అదే ఎందుకు కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు? మూర్ఖులు. వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏసీబీ అంటారు. ఏసీబీ అంటే ఏంది బ్రదర్? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇలా కరప్షన్ ఏడుంది? నేనే చెప్తున్నా. అవును, ఈ రేస్ ఇక్కడే ఉండాలి. సెకండ్ ఇయర్ స్పాన్సర్ బ్యాక్అవుట్ అయ్యిండు. అందుకే 50 కోట్లు కట్టి డెఫినెట్గా ఆ రేస్ ఇక్కడే కొనసాగే విధంగా చర్య తీసుకోమని చెప్పాను. ఏం చెప్పాను నేను? మళ్ళీ స్పాన్సర్ని వెతుకుదాం. ఎందుకంటే అప్పుడు మేము ఎలక్షన్లో ఉన్నాం. స్పాన్సర్ని వెతుకుదాం, మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. సిటీ దెబ్బతినకూడదు, మా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఈవెంట్ పక్కకు పోకూడదు అని చెప్పి నేనే నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా సరే దీనికి బాధ్యత నాదే. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇందులో ఎవరి బాధ్యత లేదు, నాదే. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా బ్రదర్, దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి హైదరాబాద్ కేంద్రంగా కావాలి, తెలంగాణ కేంద్రం కావాలని ఒక ఆరాటం తప్ప ఇందులో కరప్షన్ ఎక్కడుంది? అవినీతి ఎక్కడుంది? అవినీతి ఉంటేనే కదా ఏసీబీ వచ్చేది. ఏం అవినీతి రుజువు చేయండి. ఎందుకు మాట్లాడతారు నాకు తెలియకుండా?